బ్రో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రెండో కొడుకు అయితే మాత్రం సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారు. బట్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల అతను అయితే తీసుకువచ్చారనమాట. సో ఇప్పుడైతే మాత్రం సింగపూర్కి పంపించే ఆలోచనలు అయితే లేవు. ఇక్కడే హైదరాబాద్లోనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే జాయిన్ చేయిస్తున్నారని కూడా న్యూస్ వస్తుంది అనమాట. సో ఇది ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి ఎట్లా అంటే ఈయన చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, చేస్తున్న దైవ కార్యాలు కావచ్చు, ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, సో వీటన్నిటి రూపంలో పుణ్యం అనేది ఖచ్చితంగా ఆయనకు వస్తుందో లేదో తెలియదు. ఇంకా ఆయననే ఎదుటి వాళ్ళకి మంచి చేస్తాడు, కానీ ఈ ఎంత పుణ్యం అంతా కూడా వాళ్ళ పిల్లలకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి, ప్లేన్లు పడిపోవడం అని చెప్పేసి, రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా చాలామంది చనిపోతున్నారు, అటాక్స్ జరుగుతున్నాయి వేరే శత్రు దేశాల నుంచి. చాలా మటుకు మరి మన దేశానికి ఏం జరుగుతుందో తెలియదు, కానీ కావాలని చేస్తున్నారా అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ చాలా మటుకు ప్రజలు మాత్రం వాళ్ళ ప్రాణాలు మాత్రం కోల్పోతూ ఉన్నారు. సో ఇక్కడ రీసెంట్గా మరి మార్క్ శంకర్ తన స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన కాళ్ళకి చేతులకి కొన్ని గాయాలైనాయి. అండ్ అక్కడ పొగ పీల్చుకోవడం వల్ల శ్వాసకు సంబంధించి ఒక ప్రాబ్లం కూడా వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళు అప్పట్లో ఆ షాకి గురైపోయి ఆయన కొంచెం మానసిక పరిస్థితి కూడా బాగలేదని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. సో దేవుడి దయ వల్ల వాళ్ళ అమ్మగారు అల్నా రిజ్నోవా గారు మన తిరుమలకు వచ్చి తలనీలాలు అర్పించి కూడా విదేశస్తురాలు అయినప్పటికీ కూడా మన దేశ సాంప్రదాయాలు పాటించి తలనీలాలు అర్పించారు, వాళ్ళ కొడుకు కోసం కోరుకున్నారు. విదేశీయులైనా మన దేశంలో అయినా కూడా తల్లి ప్రేమ ఒకటే అని చెప్పేసి అప్పట్లో అవి కూడా చాలా ట్రెండింగ్ అయిపోయి అందరం కూడా చూసాం. సో ఇప్పుడు ఆ మార్క్ శంకర్కి సంబంధించి ఎక్కడో సింగపూర్లో ఉండి చదువుకోవడం ఎందుకో, మన హైదరాబాద్లో మన దగ్గర ఉండి చదివిస్తే బాగుంటుంది కదా, మన దగ్గర కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా మంచి ఎడ్యుకేషన్ నడుస్తుంది అని చెప్పేసి. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన సంగారెడ్డి పటాన్ చెరువు దగ్గరలో ఉన్నటువంటి ఇక్రిసాట్ స్కూల్ని అయితే సందర్శించాడు. సో ఆ స్కూల్ నిజంగానే వాళ్ళ కొడుకుని జాయిన్ చేయడానికి అడ్మిషన్ కోసమే వెళ్ళాడా, వేరే పనుల కోసం వెళ్ళాడా అనే విషయం పక్కన పెడితే చాలామంది క్లారిటీ లేదు. కాకపోతే 90% ఆఫ్ పీపుల్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మార్క్ శంకర్ కొడుకుని ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాడు. అంతా చూసి వాళ్ళతో మాట్లాడి ఓకే అనుకుంటే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడని అయితే ఆ ఫొటోస్ చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. సో మొత్తానికి నిజంగానే అక్కడెక్కడో సింగపూర్లో ఫారెన్ దేశాల్లో చదివించే బదులు మన దగ్గరనే ఉంచుకుంటూ, ఖచ్చితంగా మన దగ్గర ఉంటే మనం సెక్యూర్గా చూసుకుంటూ ఉంటాం, మనకు సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడా చూసుకుంటారు, మన మధ్యన ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. అరే మన అమ్మ నాన్న మనతో పాటే ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళ తెలుగు వాళ్ళు మనతో పాటు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో మొత్తానికి ఇంకా మీదట పవన్ కళ్యాణ్ పిల్లల చదువు సింగపూర్లో విదేశాల్లో కాదు, మన హైదరాబాద్లోనే ఉంటుంది, దగ్గరనే ఉండి చదివిస్తారని ఆ ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నారు.